గురుగారు, చాలా మందికి పిల్లలు పుట్టక ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే ఈ పిల్లలు పుట్టకపోవటానికి మన జ్యోతిష్యంలో ఏమైనా రెమెడీస్ ఉంటాయా? వాళ్ళకి జ్యోతిష్యంలో తెలుస్తుందా పిల్లలు పుట్టరని? ఇప్పుడు ఏదైనా సరే జాతకం చూసినా తెలుస్తుంది. జాతకం అంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఉన్న వాళ్ళకైతే మన అరచేయి చూసి చెప్పవచ్చు అసలు. హ్మ్. పిల్లలు అనేది ఎవరికైనా ఆడపిల్లలకే చూడాలి. అంటే ఆడపిల్లల చేతుల్లో చూస్తే అలా పిల్లలు పుడతారా పుట్టరా తెలుస్తుంది. అయితే అరచేతిలో ఇలా చూసుకోవాలి ఎడమ చేయి. హ్మ్. ఇలా చూసుకున్నాక ఇక్కడ చిట్కన వేలు ఉంటది, దీన్ని బుధస్థానం అంటాం. ఈ చిట్కన వేలు కింద ఇక్కడ ఇలా అంటే అంటే చెప్తా, ఇది ఫస్ట్ పిల్లలు పుట్టాలంటే ఈ బొటన వేలు కింద ఇక్కడ యవ్వం గుర్తులు ఉంటాయి. ఇక్కడ హ్మ్. ఈ యవ్వం గుర్తులు ఇట్లా మన ఒడ్ల కింద లాక్కుంటాయి. ఇక్కడ బొటన వేలు ఓకే. కింద ఈ ఓకే. మూడవ పర్వం కాడ ఇక్కడ హ్మ్. ఈడ అయితే ఈడ ఈ పెద్దగా యవ్వాలు పెద్దగా ఉన్నాయనేమో మగ పిల్లలు, హ్మ్. చిన్నగా ఉంటేనేమో ఆడపిల్లలు. ఓకే. ఎన్ని యవ్వాలు ఉంటే అంతమంది పిల్లలు పుడతారు. పూర్వం 14-15 మందిని కూడా కనేవాళ్ళు. అంటే మా నాయనమ్మ అంటే మా తండ్రి తల్లి వాళ్ళు అప్పుడు ఆ జనరేషన్ లో అంత మందిని కనేటోళ్ళు. ఇప్పుడు కొంతమందిని అంటారు. కాబట్టి అబార్షన్లు గాని పిల్లలు గాని మగ ఆడ సంతానం అనేది మన ఈ బొటన వేలు కాడ తెలుస్తుంది. అలానే మన ఆడపిల్ల ఎడమ చేయి బొటన వేలకి ఇక్కడ ఒక యవ్వం గుర్తుంటది. ఇక్కడ హ్మ్. అందరేమో ఇది తిండి రేఖ అంటారు, నీకు పువ్వ బాగుంది తిండి బాగుంది అని అంటే మోటుగా చెప్తారు ఊర్లలో. హ్మ్. అయితే ఇది ఒకటే నిలువు రేఖ ఇట్లా కట్టలాకుంటేనేమో ఆడపిల్ల ఉంటుంది. హ్మ్. అలా కాకుండా ఒడ్ల గింజలాగా ఇట్లా గోధుమ గింజలాగా ఇట్లా రెండు రేఖలుగా ఉంటేనేమో మగపిల్లాడు పుడతాడు. ఎడమ చేతిలో అలా అమ్మాయికి ఉంటే ఫస్ట్ సంతానం అబ్బాయి పుడతాడు. హ్మ్. కుడి చేతిలో ఉంటే రెండో సంతానం అబ్బాయి పుడతాడు. ఓకే. నిలువుకి తగిన అడ్డగీత ఒకటే ఉంటే మటుకు అమ్మాయి ఖచ్చితంగా హ్మ్. ఫస్ట్ సంతానం. రెండో కుడి చేతిలో అలాంటి కుడి చేతిలో కూడా అలానే ఒడ్ల గింజ లేకుండా నిలువు రేకుండా ఇద్దరు అమ్మాయిలు అవుతారు. చాలా కరెక్ట్ గా చెప్పారు సార్. ఇదిగో కుడి చేతిలో ఎవ ఉంది, నాకు రెండో బిడ్డ మగ బిడ్డ, దీంట్లో ప్లెయిన్ గా ఉంది, మొదటి బిడ్డ ఆడబిడ్డ. ఆడపిల్ల అవుతారు.